కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నామన్న జోష్ ఒకవైపు, దేశంలోకి కరోనా కొత్త స్ట్రెయిన్ ఎంటర్ అయిందన్న కలకలం మరోవైపు. 2020లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టించింది. మరి 2021లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? కరోనా ప్రభావం తగ్గి వ్యాక్సిన్ వచ్చింది అనుకునే లోపే ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ఇప్పటికే డ్రై రన్ నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఈ డ్రై రన్ ఎలాంటి ఫలితాలనిచ్చింది? ఇంతకీ ఇప్పటికే తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ రూపాంతరం చెందిన కొత్త స్ట్రెయిన్ మీద పనిచేస్తుందా లేదా? ఇదే అనుమానం ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది. ఇదే అంశం మీద ఇవాళ వాయిస్ ఆఫ్ పీపుల్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు ఎంఏ గఫూర్ గారు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ టీవీ రమణమూర్తి గారు, ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనతో ఆల్రెడీ జాయిన్ అయ్యారు. అలాగే ఎన్ఆర్ఐ కొచ్చర్ల శౌరీ ప్రసాద్ గారు అమెరికా నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా శౌరీ ప్రసాద్ గారు, యూఎస్లో సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే అక్కడ మన తెలుగువారు కూడా అధికంగా ఉన్నారు. సో చాలా ప్యానిక్గా ఉండి ఉంటారు. ఫస్ట్ వేవ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్లో ఇప్పుడున్న లెక్కల ప్రకారం యూఎస్లో భారీగా కేసులు నమోదవుతున్న పరిస్థితి. అది ఫస్ట్ స్ట్రెయిన్తో వచ్చిందా లేకపోతే మ్యూటేషన్ అయిన కొత్త స్ట్రెయిన్తో వచ్చిందా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో యూఎస్లో సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? శౌరీ ప్రసాద్ గారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. 2020కి మనం వీడ్కోలు పలుకుతూ 2021కి స్వాగతం పలుకుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అడ్వాన్స్డ్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 99 టీవీ వీక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్. ఇకపోతే మీరు అన్నట్టు కరోనా వైరస్ స్ప్రెడ్, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది యుఎస్ఏలో అంటే, ఇది చాలా అన్యూజువల్ ఇయర్ 2020, 2021. ఎంత అన్యూజువల్ అంటే టైమ్స్ మ్యాగజైన్ ఈ సంవత్సరం 2020 అని చెప్పని వేసి కవర్ పేజ్ మీద ఎక్స్ మార్క్ పెట్టి, చాలా రేర్ అకేషన్స్లో మాత్రమే టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఎక్స్ మార్క్తో పబ్లిష్ చేస్తారు. ఇయర్ అదేవిధంగా చేయబోతున్నారు వాళ్ళు. అంత అన్యూజువల్గా ఉంది. 2020 వాషౌట్ అయిపోయింది అనే మీనింగ్ వచ్చేటట్టుగా వాళ్ళు కవర్ పేజ్ని ప్రింట్ చేస్తున్నారు. అదేవిధంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 నైట్ న్యూ ఇయర్ బాల్ డ్రాప్ చేస్తారు, కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేస్తూ. కొన్ని లక్షల మంది టైమ్స్ స్క్వేర్లో గ్యాదర్ అవుతారు సెలబ్రేషన్స్ని చూడడానికి. దాన్ని ఈ సంవత్సరం ఎన్వైపీడి, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంటు, ప్రజలను ఎవరిని అక్కడికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్కి రావద్దు అని చెప్పని పిలుపునిచ్చారు. బాల్ డ్రాప్ యాజ్ యూజువల్గా ఇవాళ ప్రాక్టీస్ డ్రై రన్ చేశారు, కానీ ఎవరు అక్కడికి ఎలో కాదన్నమాట. అంతా వర్చువల్గానే చూడాలి, టీవీస్లోనే చూడాలి. అంత అన్యూజువల్గా ఉంది. ఇకపోతే మీకు తెలియంది కాదు, ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఇప్పుడు లాస్ట్ 15-20 డేస్ నుంచి అమెరికాలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 10 డేస్ నుంచి రోజుకి 2 లక్షలు 2.5 లక్షల కాడికి కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి 2 ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, చలి రోజులు మొదలయ్యాయి, వింటర్ స్టార్ట్ అవుతుంది, నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ నవంబర్ మంత్ ఎండింగ్లో థ్యాంక్స్ గివింగ్ అని చెప్పని మన సంక్రాంతి లాగా ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ థ్యాంక్స్ గివింగ్కి నార్మల్గా ఫ్యామిలీస్ అన్నీ రీయూనియన్ అవుతాయి. అమెరికాలో ఎక్కడున్నా కానీ ఆ రోజు ఫ్యామిలీ అంతా ఒక చోటకి చేరి గెట్ టుగెదర్స్ చేసుకుంటారు. సో దాని తర్వాత 2 వీక్స్కి మనకు తెలుసు కదా, ఎవరితో అయినా కరోనా ఉన్న వాళ్ళతో ఇన్ఫెక్ట్ అయితే దానికి 2 వీక్స్ పడుతుంది తెలుసుకోవడానికి మనకి. ఆ విధంగా 2 వీక్స్ తర్వాత విపరీతంగా కేసులు పెరిగిపోయి రోజుకి దాదాపు 2 నుంచి 2.5 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 3 డేస్ బ్యాక్ క్రిస్మస్, అది కూడా చాలా పెద్ద ఫెస్టివల్ అమెరికాలో. సో ఈ కేసులు ఇంకొక 1 వీక్ 2 వీక్స్లో ఈ కేసులు కూడా బయటకు వస్తాయి. సో చాలా ఫాస్ట్గా విస్తరిస్తుంది. ఇవన్నీ
మ్యుటేట్ అయిన కొత్త కరోనా వైరస్ అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పటిదాకా 2 కేసులే మ్యూటేట్ అయిన కొత్త వైరస్తో వచ్చినాయి అని చెప్తున్నారు. ఒకటి కొలరాడోలో, డెన్వర్ కొలరాడోలో, ఒకటి కాలిఫోర్నియాలో. బట్ ఇవన్నీ నేను పాత వైరస్ స్ట్రెయిన్తోనే వస్తున్నాయి అని అనుకుంటున్నాను. నాది ఒక్కటే విజ్ఞప్తి, ఈరోజు ఇప్పుడు మాకు నైట్ 12:40 అయినా కానీ నేను ఎందుకు వచ్చానంటే ఈ డిబేట్లోకి, మనకి కూడా ఒక పెద్ద పండగ రాబోతుంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో పాటు సంక్రాంతి పండగ. దయచేసి మనకు తెలుసు ఎంత ఇంపార్టెంట్ సంక్రాంతి పండుగ అని చెప్పని. అందరూ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చేసుకునే పండుగ ఇది. దయచేసి దాన్ని తగ్గించండి. మీ క్లోజ్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ వరకే గ్యాదర్ అవ్వండి. వీలైనంత ప్రికాషన్స్ తీసుకోండి. మాస్క్లు, శానిటైజేషన్, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేద్దామని చెప్పనే లేట్ అయినా కానీ ఈ టైంలో నేను ఈ కాల్లోకి రావడం జరిగింది. శౌర్యప్రసాద్ గారు, మీకు తెలియంది కాదు, హైదరాబాద్లో స్థిరపడ్డ సెటిలర్స్లో అనేక మంది 25 నుంచి 30 లక్షల మంది వరకు ఈ సంక్రాంతి టైంలోనే హైదరాబాద్ను వదిలి ఆంధ్ర ప్రాంతానికి వెళుతూ ఉంటారు, ముఖ్యంగా గోదావరి జిల్లాలకు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు. సో ఈ నేపథ్యంలో అంటే హైదరాబాద్లో ఉన్న పాపులేషన్లో 1/4 పాపులేషను తరలిపోతుంది ఈ సంక్రాంతి ఫెస్టివల్ కోసం. సో ఒకవేళ ఇప్పటికే హైదరాబాద్లో కొత్త స్ట్రెయిన్ ఎంటర్ అయిందనే వార్త వినిపిస్తోంది, ఆల్రెడీ ఇండియాలోకి ఎంటర్ అయిపోయింది కాబట్టి. సో ఇటువంటి సమయంలో కొత్త సంవత్సరం ఈ సంబరాల మీద కూడా ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితుల్లో నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుందా? ఎవరైతే వెళదాం అనుకున్నారో వాళ్ళు తగ్గిపోయే అవకాశం ఉంటుందా? లేకపోతే భయపడి కాకపోయినా ప్రభుత్వం ఆ విధంగా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంటుందా? ఆంక్షలు పెట్టాలండి, ఎందుకంటే మేము ఇక్కడ ఈ విధంగా చెప్పడానికి నేను కొంచెం బాధపడుతున్నాను. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఉన్నాము, మాకు ఇప్పుడు 10 మెంబర్స్ కన్నా ఎక్కువ గ్యాదర్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పని ఆంక్షలు పెట్టారు. అంటే లిటరల్ గా నేను మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కలిస్తేనే 10 మెంబర్స్ అవుతాం. కానీ 10 మెంబర్స్ కన్నా ఎక్కువ అండర్ 1 రూఫ్ కలవడానికి ఇక్కడ ఆంక్షలు పెట్టారు. గ్రోసరీ షాపింగ్ కి, బయట షాపింగ్ కి వెళ్ళి మనకు కావాల్సింది తీసుకొని క్విక్ గా వెనక్కి వచ్చేయడానికి ఏ విధమైన ఆంక్షలు లేవు. కానీ బట్ ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అట్లాంటి వాటికి 10 పీపుల్ లిమిట్ పెట్టారు. ఇండియాలో కూడా వాళ్ళు సీరియస్గా దీని గురించి ఆలోచిస్తే బెటరు. ఒకటి, మాస్ ట్రాన్సిట్, హైదరాబాద్ నుంచి బస్సులు, లారీలు, కార్లు, ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ దొరికితే దాన్ని పట్టుకొని ఆంధ్రాకి సెటిలర్స్ వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాము. అండ్ హైదరాబాద్లో యూకే నుంచి కొత్త స్ట్రెయిన్ వచ్చింది, ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పని మనం వింటూ ఉన్నాం. సో ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ బోత్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేళ గవర్నమెంట్ కనుక పర్మిట్ చేస్తే మాస్క్లు, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్లు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మాస్క్ పెట్టుకొని ఉంటే మీరు 98% దీని అవకాశాలు తగ్గించినట్టే. అంటే శౌర్యప్రసాద్ గారు, యుఎస్ లాంటి దేశాల్లో మనం కఠినంగా ఆంక్షలు అక్కడ అమలు చేస్తారు, అదేవిధంగా పౌరులు పాటిస్తారు. కానీ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. మీకు తెలియంది కాదు, అసలు కరోనా విజృంభిస్తున్న టైంలోనే మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, లేకపోతే శానిటైజర్ వాడండి అంటేనే ఎవరు వినలేదు. సో ఇప్పుడు అన్లాక్ వచ్చేసిన తర్వాత ఇంకా కరోనాకు ముందు ఎటువంటి పరిస్థితి ఉందో అటువంటి పరిస్థితే ఉంది. కొత్త స్ట్రెయిన్ వచ్చింది అనే భయం కాస్త కూడా లేదు ప్రజల్లో. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇక్కడ కూడా ప్రజల్లో అంత కన్సర్న్ లేదండి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఉన్నంత హైట్ అండ్ అవేర్నెస్, కన్సర్న్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఎవరు భయపడట్లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చేసింది అమెరికాలో. ఆల్రెడీ వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టారు మెడికల్ ప్రొఫెషనల్స్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి. ఇంకొక 15-20 డేస్లో కామన్ పీపుల్కి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టబోతున్నారు. సో ఇక్కడ కూడా పెద్దగా భయపడట్లేదు. కానీ వాళ్ళు కొంచెం ఆంక్షలు పెట్టినప్పుడు అందరూ ఎవరికి వారే ఆంక్షలు ఫాలో అవుతున్నారు వాలంటీర్గా. అది చాలా ఇంపార్టెంట్. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి దీనివల్ల నష్టం ఏంటి అని చెప్పని తెలియజేయడం చాలా ఇంపార్టెంట్. దానికి నేను అనుకోవడం కొంచెం ఇక్కడ ట్రంప్ చూడండి, మాస్క్ పెట్టుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు అంత పెద్ద అధ్యక్షుడు, అంత సెక్యూరిటీ ఉండి, అంత లిమిటెడ్ యాక్ట్స్ ఉన్న ప్రెసిడెంట్కే
కరోనా ఇన్ఫెక్ట్ అయ్యింది. సో ఇండియాలో మన లీడర్షిప్ కూడా కొంచెం మాస్కులు పెట్టుకొని వాళ్ళు ఐ హోప్ దే సెండ్ ద రైట్ మెసేజ్ టు పీపుల్. మాస్క్ పెట్టుకుంటే చాలా వరకు ప్రొటెక్ట్ అవుతాం. మేమందరం అవసరం అయితే తప్ప బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్కులు, చేతికి గ్లౌసులు కొంతమంది వేసుకుంటున్నారు, కొంతమంది వేసుకోవట్లేదు. బట్ మాస్కులు మాత్రం కంపల్సరీగా వేసుకుంటున్నాం. ఎస్ రైట్. శౌరి ప్రసాద్ గారు, ఇక్కడ బ్రిటన్లో ఫస్ట్ ఈ కొత్త స్ట్రైన్ వచ్చిన తర్వాత చాలా దేశాలకు పాకేసింది. ఆయా దేశాల నుంచి వివిధ దేశాలకు ఇప్పటికే ఈ ఫ్లైట్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. భారత్ కూడా క్యాన్సిల్ చేసింది. యూఎస్లో కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి ఐ థింక్. కానీ ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేని ఒక వ్యక్తికి, ఒక యువకుడికి యుఎస్లో ఈ కరోనా కొత్త స్ట్రైన్ని నిర్ధారించారు. అంటే ట్రావెల్ హిస్టరీ లేకుండా ఏ రకంగా వచ్చిందంటారు? అంటే కాంటాక్ట్స్ ద్వారా వచ్చి ఉంటుందా, లేకపోతే ఇంటర్నల్గా కొంతమందిలో కరోనా కొత్త స్ట్రైన్ ఉండొచ్చు అని భావించాలా? అంటే మ్యూటేట్ అవుతుంది కదండి. ఏ వైరస్ అయినా కానీ మ్యూటేట్ అవ్వడం దాని సాధారణ లక్షణం. ఇప్పుడు మన లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే, ఒక వాగులో వాటర్ వెళ్తుంది అనుకోండి, వాగు ప్రవాహం ఒకే విధంగా ఉండదు అన్ని చోట్ల. వంకలు తిరిగేటప్పుడు దాని పరిస్థితులను బట్టి కొండల్లో లేకపోతే ఫ్లాట్ ల్యాండ్స్లో ఆ ఏరియాని బట్టి ప్రవాహం, ఉధృతి అంతా మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా వైరస్ కూడా పరిస్థితులను బట్టి మ్యూటేట్ అయ్యి వీలైనంత వరకు అది రక్షించుకోవడానికి ట్రై చేస్తుంది. ఏ విధంగా మన యాంటీబాడీస్తో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తామో, వైరస్ కూడా అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ మ్యూటేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఇక్కడ డాక్టర్స్ కూడా, మీరు కొంతమంది డాక్టర్స్ని పిలిచారు. వాట్ ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ దెమ్ ఈస్, నార్మల్గా వైరస్కి వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు సైంటిస్టులు దాని మ్యూటేషన్ పాసిబిలిటీస్ని కూడా కన్సిడర్ చేసి దాన్ని కూడా వీలైనంత వరకు ఇన్కార్పొరేట్ చేస్తూ వ్యాక్సిన్ తయారు చేస్తారు. కానీ ఇప్పుడు మనకు తయారైన వ్యాక్సిన్లన్నీ 4-5 months స్పాన్లో ఎమర్జెన్సీ బేసిస్ మీద తయారు చేసినవి. ఈ మ్యూటేషన్ పాసిబిలిటీస్ని కన్సిడర్ చేసి మ్యూటేషన్స్ని కూడా టేక్ కేర్ చేసే విధంగా వ్యాక్సిన్స్ని డెవలప్ చేసి ఉంటారా, లేకపోతే హరీబరీగా ఉన్న వైరస్ స్ట్రెయిన్స్ని టేక్ కేర్ చేయడానికి వ్యాక్సిన్ తయారు చేసి ఉంటారా అనేదే నా పెద్ద కన్సర్న్ అండి ఇప్పుడు. రైట్ అండి, అదే విషయాన్ని అడుగుదాం. డాక్టర్ టివి రమణమూర్తి గారు, ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మనతో జాయిన్ అయ్యారు. రమణమూర్తి గారు, శౌరి ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకు మీరేం సమాధానం చెప్తారు? సాధారణంగా చాలామంది మనం అంతా ఏమనుకున్నామంటే, కరోనా ప్రభావం తగ్గిపోయింది, ఇండియాలో సెకండ్ వేవ్ వస్తుంది అనుకున్నాం, కానీ అంత ప్రభావం లేదు, ఓకే ఆల్ హ్యాపీస్ అని అనుకున్నాం. కానీ ఒకవైపు ఏమో కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం, ఆ జోష్లో యువత అందరూ ప్రజలు ఉన్నారు. మరోవైపు కొత్త స్ట్రైన్ వచ్చేసింది, ఆల్రెడీ తయారైన వ్యాక్సిన్ దీనికి పనిచేస్తుందా లేదా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ అందరిలోనూ ఉన్న మెదులుతో ఉన్న ప్రశ్న. దీనికి రమణమూర్తి గారు ఏం చెప్తారు? మీరు ఈ కొత్త స్ట్రైన్ మీద ఆల్రెడీ తయారు చేసిన వ్యాక్సిన్ పనిచేస్తుందా? రమణమూర్తి గారు, మీ ఫోన్ మ్యూట్లో పెట్టారు, మ్యూట్ తీసేయండి ప్లీజ్. రమణమూర్తి గారు, మీ వాయిస్ వినిపించడం లేదు నాకు. ఇప్పుడు వినపడుతుందా? ఎస్ సార్ చెప్పండి. వినపడుతుందా అండి? ఎస్ సార్ చెప్పండి ప్లీజ్. నమస్కారం అండి. టీవీ 99 ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న చాలా రీజనబుల్. సామాన్యంగా వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు ఈ మ్యూటెంట్స్ కి వీటికి అన్నిటికీ లెక్కలో కట్టుకుని సామాన్యంగా తయారు చేస్తారండి. ఒక వ్యాక్సిన్ తయారు చేశారంటే ముందు జాగ్రత్తగా ఇవి అన్నిటిని ఆలోచించి తయారు చేస్తారు. నా ఉద్దేశం ప్రకారం సామాన్యమైన వైరస్ కి ఇవన్నీ మామూలుగానే పనిచేస్తాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ ఈ మ్యూటెంట్కి కూడా పనిచేస్తుంది నేను భావిస్తున్నాను. అంటే రమణమూర్తి గారు, ఈ ఒక వ్యాక్సిన్ అంటే ఈ కరోనా కొమ్ము భాగం మీద అటాక్ చేసే విధంగా ఈ వ్యాక్సిన్ని తయారు చేశారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ స్పైక్స్ మీద అటాక్ చేస్తుందా? కొత్త స్ట్రైన్ మీద, కొత్త స్ట్రైన్ వైరస్ ఏదైతే ఉందో ఆ స్పైక్స్ మీద కూడా ఈ వైరస్ అటాక్ చేస్తుందా? సమర్థవంతంగా పనిచేస్తుందా?
వైరస్ లో ఈ vaccine. పార్ట్ అంటూ కాదండి, స్పైక్ స్మైన్ అనేది కాదు. వైరస్ ని యాజ్ ఎ హోల్ గా దాన్ని సెల్ వాల్ సింథసిస్ కి వీటిని ఆర్టిఫిషియల్ చేస్తారు, ఒక పార్ట్ అంటూ కాదు. వైరస్ ని యాజ్ ఎ హోల్ గా డీయాక్టివేట్ చేసేందుకు లేకపోతే చంపేసేందుకు వీళ్ళు వ్యాక్సిన్స్ ఉంటాయి. అదే మీరు పర్టికులర్ పార్ట్ పట్టుకొని దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు తల లేదనుకోండి, తోక చేసే పనే ఉండదు కదా. ఎస్, అలాగే శరీరంలో అయితే దాంట్లో మిగతా పార్ట్లు కూడా పనిచేయవు. ఆ రకంగా మీరు వ్యాక్సిన్ అంటే యాజ్ ఎ హోల్ గా వైరస్ మొత్తాన్ని ఎఫెక్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది. దాని లోపల దాని సెల్ వాల్ సిన్సిస్ కానీ దాని ఆర్ఎన్ఏ డిఎన్ఏ సిన్సిస్ కానీ కావాల్సిన బ్లాక్ చేసే విధంగా వీళ్ళు తయారు చేస్తుంటారు. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం ఈ తయారు చేసే వ్యాక్సిన్ వాటిని కూడా ఆదుకుంటుందని, ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు అనుకుంటున్నారు, అందరూ అదే ఆశిస్తున్నారు రమణమూర్తి గారు. కానీ ఇక్కడ ఈ బ్రిటన్ నుంచి ఇటీవల కొంతమంది అంటే వేల సంఖ్యలో బ్రిటన్ ఆ పక్క దేశాల నుంచి భారత్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని కేసెస్ని ఐడెంటిఫై చేశారు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా, కొత్త స్ట్రైన్ వచ్చిందని చెప్పేసి. అండ్ ఈ రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఏరియాలో కూడా ఒక పాజిటివ్ కేసు వచ్చింది, అది కొత్త స్ట్రైన్తో వచ్చింది. సో గత స్ట్రైన్ కంటే అంటే ఫస్ట్లో ఇక్కడ ఏపీలో తెలంగాణలో వ్యాపించిన స్ట్రైన్ కంటే ఇది మోర్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందనే నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎక్కువగా 71% ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి. సో అప్పటికే మనం చూసాము కరోనా మొదటి స్ట్రైన్లోనే ఇంత బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయిన వైరస్ ఇప్పుడు మరింత స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు చలికాలం, అందులోనూ పండగల సీజన్. ఒకవైపు న్యూ ఇయర్ జోష్ అండ్ సంక్రాంతి రాబోతోంది. భారీగా ఇక్కడ హైదరాబాదీలు చాలామంది ఆంధ్రాకు తరలిపోయే అవకాశం ఉంది. సో మరింత ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఇది ఖచ్చితంగా ఉంటుందండి. మన ప్రజలు ఎక్కువ పబ్లిక్ ఉందండి. ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఆర్థిక కారణాలు కానీ వేరే కారణాలు కానీ ఉండొచ్చు, దాని మూలం లాక్డౌన్ తీసేసి అనగానే కరోనా వెళ్ళిపోయిందన్న ఫీలింగ్ లో ఉన్నారు అందరూ. దాంతో వీళ్ళు జనాలు విచ్చలవిడిగా తిరగటాలు, మాస్కులు పెట్టుకోకుండా, శానిటైజర్ పడకుండా, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మన విజిలెన్సీ ఆఫ్ ది కరోనా చాలా తక్కువగా ఉంది మనకి, అంటే డెత్ రేట్ బాగా తక్కువగా ఉంది. ఒక 85% అసలు ఏసిమ్టమాటిక్ గా వచ్చి తగ్గిపోతుంది, 15% మాత్రమే సింప్టమ్స్ కనబడుతున్నాయి. ఈ కారణాలు మనోళ్ళకు ఉన్నటువంటి అన్ఎడ్యుకేషన్, ఒక రకమైన మొండి ధైర్యం, ఇటువంటి కారణాలతో చాలా మంది అసలు మనకి కరోనా లేదు, తగ్గిపోయింది, ఎవరైనా అడిగితే ఇంకెక్కడ కరోనా అండి అంటున్నారు. తర్వాత వ్యాక్సిన్ వచ్చేసిందని చెప్పి ఒక రూమర్ వచ్చేసింది. మొన్న కరోనా డ్రై రన్ చేస్తేనేమో అందరూ మీకు వ్యాక్సిన్ వేస్తారని అడుగుతున్నారు. ఈ రకంగా ఈ జనాలకి ఏంటంటే కరోనా అంటే భయం బాగా తగ్గింది. ఇప్పుడు కొత్తగా వస్తున్న వైరస్ మామూలు వైరస్ మీద 40 to 70 times స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం పాటించాల్సినటువంటి నియమాలన్నీ పాటిస్తూ ఉండాల్సిందే. అంటే మాస్క్ పెట్టుకోవటం, శానిటైజర్ వాడటం, సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, గ్యాదరింగ్స్ కి వెళ్లకుండా ఉండటం, ఇలాంటివి కనుక పాటిస్తే ఇది 70 times స్పీడ్ గా స్ప్రెడ్ అయినా, అంతకు ముందు మామూలుగా స్ప్రెడ్ అయినా, ఏదైనా కూడా మన జాగ్రత్తలో మనం ఉంటే మనకి హాని కలిగించదు. కానీ మనం కరోనా పోయింది అన్నటువంటి మూఢనమ్మకంతో ఒక రకమైన కనుక మనం ఇది వరకు 10 మందికి ఇప్పుడు 100 మందికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. ఈ వైరస్ నుంచి ప్రొటెక్ట్ అవడానికి మనం జాగ్రత్తలు చాలా పిన్ పాయింటెడ్ గా పాటించాలి. దానికి తోడు ఏంటంటే మన ప్రజలు మామూలుగా వాళ్ళని చెప్తే వీళ్ళు విజ్ఞానవంతులు కాదు. కాబట్టి గవర్నమెంట్ ఆంక్షలు పెట్టి రూల్స్ పాటిస్తే తప్ప, వీళ్ళు విధిగా మీరు పాటించాలి, ఇది ఒక రూల్ అని చెప్తే తప్ప మన ప్రజలు వినే రకాలు కాదు. ఏ మాత్రం అవకాశం దొరికినా గుంపులు చేరిపోవటాలు, గ్యాదరింగ్స్, మాట్లాడుకోవటాలు, మాస్క్ లేకుండా తిరగటాలు, మళ్ళీ అలవాటు ప్రకారం సెకండ్లు ఇచ్చుకోవటాలు, ఇవి కూడా చేసేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే కరోనా పోయింది అన్నటువంటి అపోహలోకి వెళ్తున్నారు జనాలు. అది చాలా ప్రమాదకరమైన లక్షణం. కాబట్టి జాగ్రత్తలు అనేది చాలా అవసరం. రైట్. డాక్టర్ కొంగర రవికాంత్ గారు జాయిన్ అయ్యారు మనతో, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. రవికాంత్ గారు, గుడ్ మార్నింగ్. రవికాంత్ గారు, ఇప్పటికే ఈ కేంద్రం దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాలని ఎంపిక చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జిల్లా ఉంది. సో ఇప్పటికే అక్కడ డ్రై రన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది కూడా. అసలు ఈ డ్రై రన్ అంటే ఏంటి అనేది ప్రజల్లో చాలా అనుమానం ఉంది. అసలు ఏంటి డ్రై రన్ అంటే? వ్యాక్సిన్ ఇస్తారా, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఇవన్నీ చూస్తారా ఏంటి అని చెప్పేసి. సో డ్రై రన్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే డ్రై రన్ అంటే ఇది ఒక మేబీ
మన ఒక ట్రయల్ రన్ లాగా అండి. అంటే ఇప్పుడు మనం ఒక్కోసారి బాంబ్ స్క్వాడ్ వచ్చి సడన్ గా బాంబ్ పడితే ఎలా ఉంటది, ముందే ప్రిపేర్ అయ్యి ఉండడానికి వాళ్ళు డ్రిల్ లాగా చేస్తారు చూడండి, మాక్ డ్రిల్. సడన్ గా ఒకేసారి 1,00,000 డోసులు వచ్చేసి మీరు ఇవ్వాలి అంటే అసలు మనకి అంత ప్రిపేర్నెస్ ఉందా, కింద వాళ్ళకి ఎలా ఇవ్వాలనేది తెలుసా, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంతమంది గుమిగూడితే ఎలా చేయాలి, ఇవన్నీ ఒక ప్లానింగ్ అనేది కావాలి. దానికోసం చేసేది. అంటే వ్యాక్సిన్ వచ్చేసిందని కాదు, ఒకవేళ రేపు ఒక నెల తర్వాత వచ్చింది, ఇప్పుడు మనం ప్రిపేర్ లేకపోతే మనం అప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి గైడ్ లైన్స్ ఏంటి మనకి, ఇదే నా దృష్టిలో ఏమనిపిస్తుంది అంటేనండి, గవర్నమెంట్ అఫీషియల్స్ టాప్ అండ్ అఫీషియల్స్ కానీ ఎవరన్నా 100% నాలెడ్జ్ ఉండి వాళ్ళు క్లియర్ కట్ గా వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని క్లియర్ గా చెప్తే బాగుంటుంది. అంటే ఈ వ్యాక్సిన్ వస్తుంది, వ్యాక్సిన్ వచ్చిన ఎవరికి ఇస్తున్నాం, అందరికి ఇచ్చేస్తారా వరుస పెట్టి, పోనీ డాక్టర్స్కి ఇచ్చి తర్వాత వేరే వాళ్ళకి ఇస్తాము, నర్సులకి ఇస్తాము, ఫ్రంట్ లైన్ వాళ్ళకి ఇస్తాము, ఓకే. కానీ యాంటీబాడీ వచ్చిన వాళ్ళకి ఇస్తారా మళ్ళీ? ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు మేము ఆపరేషన్ చేయడానికి మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కానీ, జనరల్ చెకప్ వచ్చిన పేషెంట్స్ కానీ కరోనా వచ్చి తగ్గిపోయింది, వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. సో ఈ పాయింట్ ఎవరన్నా మాట్లాడారా? ఏమండి, వ్యాక్సిన్ అనేది చాలా ప్రెషియస్. అంటే ఎవరికి కరోనా రాలేదో వాళ్ళకి మళ్ళీ రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆల్రెడీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తే ఏం ఉపయోగం ఉంటుంది? సో అందరికీ మనం యాంటీబాడీ టెస్ట్ చేసుకుని యాంటీబాడీస్ లేవు అంటే వాళ్ళకి కరోనా ఇప్పటి వరకు రాలేదు అని నిర్ధారణ అవుతుంది అనమాట. అప్పుడు చేయాలి. ఇలాంటివి కూడా ఎడ్యుకేషన్ చేసి ఉంచారనుకోండి, ఆల్రెడీ అందరూ యాంటీబాడీ టెస్ట్ చేసి రెడీగా ఉంటారు. అమ్మయ్య నాకు యాంటీబాడీస్ ఫుల్గా ఉన్నాయనుకోండి, వాళ్ళకి కరోనా వ్యాక్సిన్ ఇచ్చి వ్యాక్సిన్ వేస్ట్ మనకి. సో అది ఇంకొకరికి ఎవరికన్నా ప్రాణం కాపాడొచ్చు. కానీ రవికాంత్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకసారి కరోనా వచ్చిన తర్వాత వాళ్ళలో యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి, డెవలప్ అవుతాయి. కానీ ఎంతకాలం ఉంటాయి అవి? ఒక 3-4 మంత్స్ తర్వాత అవి పోతాయి. తర్వాత కరోనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం చాలామందిని చూసాం, సెకండ్ టైం కూడా కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు కరోనా ఫస్ట్ టైం వచ్చిన తర్వాత యాంటీబాడీస్ రిలీజ్ అయిన తర్వాత ఒక 3-4 మంత్స్ ఉంటాయి. సో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఎంతకాలం ఉంటాయి ఆ యాంటీబాడీస్ అనేది ప్రధానంగా చాలా మందిలో ఉన్న డౌట్. దీని గురించి ఏదైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్ గా ఏంటంటే, ఒకసారి యాంటీబాడీ తర్వాత అదే వైరస్ కి మళ్ళీ మనకి రావడానికి వీలు లేదండి. ఇప్పుడు అలా మళ్ళీ యాంటీబాడీ పోతుందని అనుకుంటే ఇంకా అలాంటప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడమే అనవసరం. వ్యాక్సిన్ తీసుకునేది దేనికి? యాంటీబాడీస్ రావడం కోసం వ్యాక్సిన్ తీసుకుంటున్నాం. ఆ వ్యాక్సిన్ కూడా మళ్ళీ నెలలో ఇంకోసారి వస్తుంది అన్నారు అనుకోండి, ఇంకా వ్యాక్సిన్ కి అర్థం లేనట్టు. సో ఈ స్ట్రెయిన్ కాకపోతే స్ట్రెయిన్ వస్తుందని అట్లా, ఎందుకంటే క్రాస్ ఇమ్యూనిటీ అనేది ఉంటుందండి. ఒక్కసారి యాంటీబాడీస్ వచ్చిన తర్వాత పోవటం అనేది ఉండదు. కాకపోతే మీరు చూసింది ఏంటంటే, తగ్గిపోయి మళ్ళీ వచ్చి చనిపోయారు, మంచిగా లేచి నడిచి వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, మళ్ళీ చచ్చిపోయారు అనేది వింటారు. అది రెండోసారి కరోనా వచ్చిందని ఊహించుకుంటున్నారు. అంటే మేబీ ఒకసారి ఆర్టీపీసీఆర్ లో కూడా కంప్లీట్ గా ఉండొచ్చు, వైరస్ కంప్లీట్ గా వెళ్ళకుండా. ఇప్పుడు హెచ్ఐవి ఉంది, హెచ్ఐవి వైరస్ ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు. సో అది ఎప్పటికీ బాడీలో అలాగే ఉంటుంది. సో అట్లాగే కరోనా వైరస్ కూడా ఎక్కువ రోజులు ఉంటుందేమో. నేను స్టార్టింగ్ లోనే మీరు వ్యాక్సిన్ మీద డిబేట్ పెట్టినప్పుడే నేను ఇదివరకు చెప్పాను. ఇప్పుడు అన్ని వైరస్లకి వ్యాక్సిన్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఏం తెలియదండి. దీంట్లో మనం యాక్చువల్ గా ఇది మనం యాంటీబాడీస్ వచ్చిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వటం అనేది లాజికల్లీ అండ్ కాన్సెప్ట్ వైజ్ ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ అన్నమాట. సో నాకు అది కరెక్ట్ కాదు, పద్ధతి అనేది కరెక్ట్ కాదు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత యాంటీబాడీస్ ఎన్ని రోజులు ఉంటాయి అన్నారు అనుకోండి, ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కనీసం 1 year అన్నా ఉంటుంది. 1 year మనకి ప్రొటెక్షన్ వచ్చినా చాలు కదా. సో కాబట్టి మనకి అది ఫర్ ఎవర్ కూడా ఉండొచ్చు, అది చెప్పలేము. కొన్ని రేర్ కరోనా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుందండి. ఇది కొత్త వైరస్, ఇలా అవుతుందని మనం ప్రెడిక్ట్ చేసే కొద్దీ అది డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. అలాంటప్పుడు మనం క్లియర్ కట్ గా 100% గ్యారంటీగా ఇది ఇలాగే జరుగుతుందని 100% ప్రెడిక్షన్ ఎవరు చేయలేరండి. కొంతమంది ప్రెడిక్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు, కానీ జనరల్ గా ఏ వ్యాక్సిన్ అయినా కానీ కనీసం 6 months to 1 year అయితే పనిచేస్తుంది. అట్లీస్ట్ 1 year బ్రీతింగ్ పీరియడ్ దొరికితే మనకి ఇంకొంచెం బెటర్ టెక్నాలజీస్ అన్ని ఇంప్రూవ్ అయ్యి అన్ని డౌట్స్ క్లియర్ అయ్యి ఇన్ని లక్షల పేషెంట్ల మీద స్టడీస్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ రవికాంత్ గారు, ఇక్కడ మీరు కరోనా దేశంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు అనేక డిబేట్స్ ద్వారా.
కానీ మొదటి నుంచి మీరు చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద, అలాగే ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య శాఖ కానీ రిలీజ్ చేస్తున్న ఈ స్టాటిస్టిక్స్ మీద మొదటి నుంచి మీరు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకే అంటే మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళు చూపిస్తున్న ఫిగర్స్ కంటే 100 times ఎక్కువ కరోనా పాజిటివ్ కేసెస్ ఉన్నాయి అని చెప్పేసి. సో మీరు చెప్తున్న లెక్కల ప్రకారం దేశ జనాభాలో సగం మందికి ఇప్పటికే కరోనా వచ్చిపోయింది, చాలామందికి తెలియకుండా కూడా పోయింది. సో వాళ్ళలో కూడా ఇప్పటికే యాంటీబాడీస్ రిలీజ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు డ్రై రన్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. సో వ్యాక్సిన్ తయారు చేసేస్తున్నాం అంటున్నారు, కోట్ల డోసులు రెడీగా ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాం, కమింగ్ 2-3 వీక్స్లో ఇచ్చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. ప్రజాప్రతినిధులు కూడా అదే చెప్తున్నారు, మేము రెడీగా ఉన్నాం ఇచ్చేయడానికి అని చెప్పేసి. ఈ ఇచ్చే విషయంలో ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు, పెద్దలకు ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. కొన్ని దేశాలు అయితే ఇప్పటికే 60 years దాటిన వాళ్ళకి ఇచ్చేశారు కూడా. సో ఎవరికి ఇస్తే బాగుండే అవకాశం ఉంటుంది? అంటే మీరు ఇంతకుముందు చెప్పారు ఈ యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకున్న తర్వాత యాంటీబాడీస్ వారిలో లేని వారికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న మన జనాభాలో అటువంటి ఒక వ్యవస్థ ఉండే అవకాశం ఉంటుందా? నిజంగా అటువంటి ఒక ప్రణాళిక పెడితే కనుక, అటువంటి ఒక సిస్టమ్ పెడితే కనుక సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగే సిస్టమ్ మన దగ్గర ఉందా అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలా మంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఒక మాక్ డ్రిల్ చేసాము, డ్రై డ్రిల్ చేసాము, ఏదో ఒకటి చేసి చెప్తున్నారు. ఎన్ని వ్యాక్సిన్స్ రెడీగా ఉన్నాయో చెప్పారండి? నెలకి మన ప్రొడక్షన్ కెపాసిటీ ఎంతో చెప్పారండి? ఎన్ని కోట్ల వ్యాక్సిన్ ఎన్ని రోజుల్లో రెడీగా ఉంటాయి చెప్పారా? అసలు అది చెప్పలేదుగా. ఇప్పుడు మీకు ఇన్ని కోట్ల వ్యాక్సిన్ రెడీగా ఉన్నాయండి, లేదంటే ఇప్పుడు 50 లక్షలు ఉన్నాయి, ఇంకో నెలలో ఇంకో కోటి తయారు చేస్తాం, లేదంటే ఇంకో 10 కోట్లు తయారు చేస్తాం. ఇప్పుడున్న ప్రొడక్షన్ ఇలాగే కంటిన్యూ అయితే ఇన్ని రోజుల్లో ఈ కంపెనీ నుంచి ఇన్ని వచ్చినాయి, ఈ కంపెనీ నుంచి ఇన్ని వచ్చినాయి, ఫైజర్ వాళ్ళతో మాట్లాడాము, కోవాక్సిన్ వాళ్ళతో మాట్లాడాను, లేకపోతే ఆక్స్ఫర్డ్ టీకా వాళ్ళతో మాట్లాడాం, లేకపోతే సీరం ఇన్స్టిట్యూట్ తో మాట్లాడాం, మాకు ఇది రెడీగా ఉంది, ఆ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారండి. చిత్తశుద్ధి అంటే అదండి ప్లానింగ్ అనేది. సో ప్లానింగ్ లేకుండా ఏది చేసినా ఏదో మాక్ డ్రిల్, ఓకే ఒకటి పేపర్లో వచ్చిందా లేదా, లేకపోతే ఒకటి ఏదన్నా మనం ఏదో ఒకటి చేసాము అనేది ప్రజలకు వెళ్తుందా లేదా, అది చిత్తశుద్ధి అనేది. అలా ఉందనుకోండి, ఇప్పుడు మీరు 100 కోట్ల వ్యాక్సిన్ తెచ్చారనుకోండి, అందరికి ఇచ్చినా పర్వాలేదు. 100 కోట్లకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని డెలివరీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ స్టాటిస్టిక్స్ మాట్లాడి లాజికల్ గా ఒక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్ కి నాలెడ్జ్ ఉందండి, మాట్లాడే నాలెడ్జ్. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి తెలివైన డాక్టర్స్, ఏది గోల్డ్ మెడలిస్ట్ ఏంటి, ఫస్ట్ నుంచి MBBS లో టాపర్స్ అయ్యి ఉన్న వాళ్ళకే ఇది ట్రిక్కీగా ఉంది మాట్లాడటానికి. సో ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు ఏదో చేసామంటే చేసాం అన్నట్టు కంటి తుడుపు చర్య కింద చేసినందువల్ల పబ్లిసిటీ తప్పితే ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదండి. రైట్. శౌర్య ప్రసాద్ గారు, ఇక్కడ మిగిలిన దేశాలతో భారత్ని కంపేర్ చేయడం కాదు, కానీ మనం నిజాలు కొన్ని మాట్లాడుకోవాలి. US లాంటి దేశాల్లో చాలా సిస్టమేటిక్గా చేయడం చూస్తూనే ఉంటాం. ఆంక్షల విషయం అవ్వచ్చు, లేకపోతే కరోనా లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు అవ్వచ్చు, లేకపోతే ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి US గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు అవ్వచ్చు. సో దీన్ని ఇండియాలో చేస్తున్న ప్రయత్నాలతో కంపేర్ చేస్తే, ఇక్కడ సిస్టంతో కంపేర్ చేస్తే ఏమి మనకు కనిపిస్తుంది? అంటే ప్లానింగ్ లేకుండా జరుగుతోంది ఇక్కడ అనేది ప్రముఖంగా డాక్టర్ కొంగర రవికాంత్ గారు చేస్తున్న ఒక ఆరోపణ. ఎందుకంటే మనం లాక్డౌన్ టైంలో చూసాం శౌర్యప్రసాద్ గారు ఎంత అన్ప్లాన్డ్గా చేశారో. అంటే చేయాల్సిన అవసరం వచ్చింది, ఆల్ ఆఫ్ ఎ సడన్ చేశాం మనం. కానీ ఎంతమంది వలస కార్మికులు ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ప్రజలు, సాధారణ పౌరులు ఇబ్బంది పడ్డారు అనేది మనం చూసాం. సో ఇప్పుడు ప్లానింగ్ లేకుండా ఈ డ్రై రన్ నిర్వహించడం, లేకపోతే ప్లానింగ్ లేకుండా వ్యాక్సిన్ ఇచ్చేయడం, ఇటువంటి చర్యల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది యుఎస్తో కంపేర్ చేస్తే? శౌర్యప్రసాద్ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతా. శౌర్యప్రసాద్ గారు, యుఎస్తో కంపేర్ చేస్తే భారత్లో ఉన్న సిచ్యువేషన్ మీకు ఏమనిపిస్తోంది? ఒక NRIగా ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిగా రవికాంత్ గారికి, రమణమూర్తి గారికి నమస్కారాలండి. రవికాంత్ గారు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే అసలు డ్రై రన్ అని చెప్తున్నారు, కానీ ఈ రోజుకి మన గవర్నమెంట్ దగ్గర కానీ అఫీషియల్స్ దగ్గర కానీ ఏ వ్యాక్సిన్ ఏ నంబర్స్ లో అవైలబుల్ రాబోతుంది అని చెప్పని ఏమైనా ఐడియా ఉందా? ఏ మ్యానుఫ్యాక్చరర్స్ ఏ వెరైటీ వ్యాక్సిన్ రాబోతుంది అని చెప్పని. ఇక్కడ అలానే ఎవరికి ఫస్ట్ వ్యాక్సిన్ ఇస్తారు అని చెప్పి నేను ముందుగానే చెప్పాను. మాకు December 12th నుంచి
డాక్టర్స్, నర్సెస్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టారు. నెక్స్ట్ మిలిటరీ పర్సనల్కి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మిలిటరీ పర్సనల్కి నెక్స్ట్ ఫేజ్లో ఇవ్వబోతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ 15th నుంచి సుమారుగా ఎవ్రీ మంత్ 5 million పీపుల్కి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు అమెరికాలో, కామన్ పీపుల్కి. ఇక్కడ వన్ థింగ్ విచ్ ఈస్ నాట్ క్లియర్ ఫర్ ఈవెన్ పీపుల్ లైక్ అస్ ఈజ్, ఇక్కడ పిల్లల మీద ఈ వ్యాక్సిన్ టెస్ట్ చేశారా లేదా అనేది చాలా అన్క్లియర్గా ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చిన్న పిల్లల మీద ఈ వ్యాక్సిన్ టెస్ట్ చేయలేదు. సో పేరెంట్స్ తీసుకున్నా కానీ వ్యాక్సిన్ పిల్లలకి దూరంగా ఉండమని చెప్పని గైడ్ లైన్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో పిల్లలు అనేది అంటే మరి అండర్ 16 అంటే పిల్లలా, అండర్ 18 అంటే పిల్లలా, ఏ ఏజ్ వరకు పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వరు. ఒకవేళ పేరెంట్స్ తీసుకుంటే వాళ్ళని కొంచెం పిల్లలకి దూరంగా స్పెషల్ మాస్క్లు వేసుకొని దూరంగా ఉండమని చెప్తున్నారు. దట్ ఈస్ నంబర్ 1. ఆ అవేర్నెస్ దాని గురించి ఇండియాలో మాట్లాడుతున్నట్టు నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. నంబర్ 2, డ్రై రన్ చేయడం అనేది చాలా మంచిది, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను, న్యూయార్క్ సిటీలో టైమ్ స్క్వేర్లో కూడా డ్రై రన్ చేశారు ఇవాళ, బాల్ డ్రాప్. అలానే ఇక్కడ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ డ్రై రన్ చేయలేదు కానీ చాలా ప్రిపరేషన్స్ తీసుకుంది. యునైటెడ్ స్టేట్స్లో చాలా కంపెనీలు లైక్ అమెజాన్, CVS, ఇట్లా ఫార్మసీ కంపెనీలు ఇవన్నీ చాలా ఫ్రీజర్స్ కొనుగోలు చేసినాయి. ఎందుకంటే మనకు తెలుసు ఫైజర్ వ్యాక్సిన్ -40 degrees ఫారెన్హైట్ దగ్గర ఉంచాలి. వేరాజ్ మోడర్నా కంపెనీ నుంచి వచ్చిన వ్యాక్సిన్ 4 to 8 degrees ఫారెన్హైట్ ఉంచితే సరిపోతుంది. అంటే ఫైజర్వి డీప్ ఫ్రీజర్లో పెట్టాల్సి ఉంటుంది మనం. వేరాజ్ మోడర్నా వ్యాక్సిన్ మామూలు రిఫ్రిజిరేటర్లో పెట్టినా కానీ సరిపోతుంది. సో మన ఇండియాలో రాబోయే వ్యాక్సిన్ ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్, ఒకవేళ ఫైజర్ వ్యాక్సిన్ అయితే మనకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు, దీన్ని అంతా కన్సిడర్ చేసి డ్రై రన్ చేస్తున్నారా, లేదంటే ఊరినే రవికాంత్ గారు చెప్పినట్టు ఏదో ఐవాష్కో లేకపోతే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ న్యూస్లో ఓకే చెక్ మార్క్, 1 more item టేకెన్ కేర్ అని చెప్పడానికి ఆషామాషిగా డ్రై రన్ చేస్తున్నారా అనేది మీరు చెప్పాలి. అది మీరు కూడా కొంచెం మీడియా కొంచెం దీన్ని డిస్కషన్లో పెడితే దీని గురించి ఎక్కువ అవేర్నెస్ కూడా ప్రజలకు తెలిసిద్దని డిస్కస్ చేద్దాం. ఇప్పుడే డిస్కస్ చేద్దాం. రమణమూర్తి గారు, ఇక్కడ మన ప్రభుత్వాలని విమర్శించడం కాదు కానీ, అంటే లాక్డౌన్ టైంలో మనం చూసాం, ఈ కరోనా విజృంభిస్తున్న టైంలో చాలా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేశారు ప్రభుత్వానికి. సో ఇటువంటి సమయంలో ప్రభుత్వం చాలా ప్లాన్డ్గా, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో అవ్వచ్చు, లేకపోతే కొత్త స్ట్రెయిన్ని ఎదుర్కోవడంలో అవ్వచ్చు. కానీ కొంగర రవికాంత్ గారు కొన్ని ఇష్యూస్ లేవనెత్తారు, అలాగే శౌరీ ప్రసాద్ గారు కొన్ని అనుమానాల్ని రైజ్ చేశారు. సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ చర్యలు సరిపోతాయా? ఇంకా ఫస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో యాంటీబాడీస్ గురించి కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు కదండి. రొటీన్ వైరస్ ఇన్ఫెక్షన్స్ లో ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ ఈ కరోనా వైరస్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. దీని లోపల 11.7% రికరెన్స్ రేట్ ఉంది. అంటే వచ్చిన వాళ్ళకే మళ్ళీ వస్తుంది. ఈ వ్యాక్సిన్స్ ఇచ్చేటప్పుడు బూస్టర్ డోసెస్ అని ఇచ్చేది ఎందుకంటే యాంటీబాడీ లైఫ్ పెంచడానికి. సో మామూలు వ్యాక్సిన్ బాగా దీంట్లో కూడా మనం యాంటీబాడీ పొటెన్సీ పెంచడానికి, లైఫ్ పెంచడానికి బూస్టర్ డోసెస్ ఇస్తుంటాం. నార్మల్ ఇన్ఫెక్షన్ కి దానికి తేడా అది. కాబట్టి మనం బూస్టర్ డోసెస్ తీసుకోకపోతే వ్యాక్సిన్ తోటి వచ్చే యాంటీబాడీస్ ఎక్కువ కాలం బతకవు. నెక్స్ట్ గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితోటి నాకు తెలిసినంత, ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళని ఆల్మోస్ట్ క్రిమినల్స్ పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళలో కొంతమందిలో క్రిమినల్ యాటిట్యూడ్ కూడా కనబడుతుంది. రాంగ్ అడ్రస్ ఇవ్వటాలు, ఫోన్ నెంబర్లు పంచాయతీ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు చాలా చిత్తశుద్ధితోటి ఈ విషయం మీద పనిచేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ డ్రై రన్ అని చేశారు. డ్రై రన్ అంటే అది నథింగ్ బట్ ఒక యుద్ధ విన్యాసం లాంటిది. మనం చేస్తుంటే చూసారా, యుద్ధం రాకుండానే ఏదో వచ్చినట్లు చేసినట్లు. దాని ప్రకారం ఏంటి, చాలా మంది జనాలకు అర్థం కాల. డ్రై రన్ అన్నారు అంటే మీ అందరికి వ్యాక్సిన్ ఇచ్చారని నాకే ఫోన్లు చేసి అడిగారు, ఈవెన్ డాక్టర్స్. ఆ డ్రై రన్ అంటే చాలా మంది ఫీలింగ్ తెలియక.
ఆ డ్రై రన్ అనేది ఏంటంటే అసలు వ్యాక్సిన్ అనేది ఎలా వేయాలి ఏంటి అంటే మేము వ్యాక్సిన్ రాగానే వేయడానికి రెడీగా ఉన్నాం అన్నటువంటి మనుషుల్లో ఒక రకమైన ధైర్యం ఇవ్వడం కోసం ఆల్మోస్ట్ చేసినట్లున్నారు. వీళ్ళు కూడా కొద్దిగా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు స్టాఫ్ అంతా, ఎలా వ్యాక్సిన్ చేయాలి ఏంటి అనేది. ఈ రకంగా చేయటం వలన నా ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్ దీన్ని అరికట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుందండి. రైట్, గట్టి ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఆ ప్రయత్నాలు సరిపోవడం లేదు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్లో 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్లో 140 కోట్ల డోసులు కావాలి ఇవ్వాలి అంటే. కనీసం ఒక 1 ఇయర్లో ఇచ్చిన ప్రాసెస్ 2021 స్టార్టింగ్లో స్టార్ట్ చేసి డిసెంబర్ నాటికల్లా ఇచ్చినా కూడా 140 కోట్ల డోసులు కావాలి. సో ఈ 140 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం మన భారత్ కంపెనీలకు ఉందా, లేకపోతే ఎక్కడి నుంచైనా మనం దిగుమతి చేసుకోవాలా? ఇప్పటి వరకు కొన్ని కంపెనీలు భారత్ బయోటెక్ అవ్వచ్చు, లేకపోతే సీరం సంస్థ అవ్వచ్చు, ఇప్పటికే తయారు చేసేసామని చెప్తున్నారు, కానీ అవి ఎంతవరకు సరిపోతాయి? ఎఫికసీ, సేఫ్టీ తర్వాత మాట్లాడదాం, కానీ ముందు సరిపోతాయా లేదా? ఏ కంపెనీకి అన్ని డోసులు ఒకేసారి చేసే కెపాసిటీ ఉండదండి. ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రయారిటీస్ ప్రకారం ఇస్తుందండి. ఓన్లీ రిజిస్టర్స్ అంటే ఫస్ట్ మెడికల్ వర్కర్స్ కి, డాక్టర్స్ కి వీళ్ళకి ఇస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వర్కర్స్ కి, పోలీసులకి, హెల్త్ వర్కర్స్ కి, తర్వాత ఈ పారిశుద్ధ్య పని వారికి వీళ్ళకి ఇస్తుంది. అందుకని ఈ డోసెస్ వస్తున్న కొద్దీ ప్రయారిటీస్ ప్రకారం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు బ్రిటన్ లో కూడా ఏంటంటే అబోవ్ ఏజ్ ఆఫ్ సమ్ 60 years వీళ్ళకి మాత్రం ఇస్తాం, ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇస్తాం అని చెప్పిస్తున్నారు. ఏ దేశంలో ఒకేసారి అందరికి ఇవ్వలేదు. దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు ప్రయారిటీస్ పెట్టుకొని ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంది అని వాళ్ళని జడ్జి చేసి వాళ్ళకి ఫస్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి అన్ని డోసులు రావు, ఏ కంట్రీలో రావు, మనకే కాదు. అందుకని అందరూ ప్రయారిటీస్ చూసుకొని ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇస్తున్నారు, తక్కువ రిస్క్ ఉన్న వాళ్ళు తర్వాత ఇస్తున్నారు. తర్వాత వ్యాక్సిన్ ఫ్రీగా అవైలబుల్ అయిన తర్వాత అన్ని వ్యాక్సిన్స్ లాగా ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. ఆ ప్రయత్నంలో ఉందని నాకు తెలిసిందండి గవర్నమెంట్. ఎందుకంటే నేను మొన్న డ్రై రన్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఇన్వైటీ దేర్. కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నాలు అయింది చూశాను. సో ఐ సాటిస్ఫైడ్ విత్ దేర్ సమ్ మాక్ డ్రిల్ ఆర్ డ్రై రన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. రైట్ అండి. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తోంది, డాక్టర్లు చేయాల్సిన పని డాక్టర్లు చేస్తూ ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఒకవైపు మనం చూసాము న్యూ ఇయర్ జోష్లో యువత అంతా ఉన్నారు. మనం లాక్డౌన్ ముందు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అని అనుకుంటూ ఉన్నారు. కొత్త స్ట్రైన్ వచ్చిందనే భయం లేదు, కరోనా వ్యాక్సిన్ ఇంకా వచ్చేసిందనే భ్రమంలోనే ఉన్నారు. అది పనిచేస్తుందా లేదా అనేది మీలాంటి డాక్టర్లే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఆంక్షల విషయానికి వస్తే ఏపీలో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీద ఆంక్షలు ఉన్నాయి, తెలంగాణలో ఆంక్షలు ఉన్నాయి, ఢిల్లీలో అయితే 2 రోజుల పాటు కర్ఫ్యూవే పెట్టేశారు. నైట్ టైం ఇవాళ రేపు మొత్తం నైట్ టైం కర్ఫ్యూ, ఎవరు బయటకు రావడానికి లేదు. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది, చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. ఏం చెప్తారు ప్రజలకు మీరు? అందుకని ప్రజలందరూ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలంటే ప్రభుత్వం ఒకటే అన్ని పనులు చేయలేదు. మన జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం ఈజీగా కరోనాను అరికట్టగలుగుతాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఉండాలి. ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏంటని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి. అలా వచ్చిందంటే దీన్ని అరికట్టడం పెద్ద కష్టం కాదు. మెయిన్ గా మన ప్రజల్లో జాగ్రత్తలు లేకపోవడమే పెద్ద ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళడం కానీ నీళ్లు తాగడం కుదరదు అంటారు చూసారా, అలాగే గవర్నమెంట్ తీసుకున్న ఆంక్షలు ఒకటి చాలు, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య నేను చూస్తున్నాను చాలా చోట్ల శానిటైజర్స్ కూడా బయట పెడతా, ఇంకెక్కడ కరోనా అండి అంటున్నారు. అడుగు మాస్క్లే పెట్టుకోవట్లేదు కదా, మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్ వేస్తామని చెప్పి భయపెట్టి బెదిరించినా కూడా మాస్క్ పెట్టుకోవట్లేదు కదా. ఏదో అన్లాక్ డౌన్ చేశారు అనగానే కరోనా పోయిందన్న ఫీలింగ్ లో ఉంటున్నారు పబ్లిక్. దట్ ఈస్ రాంగ్. ఏమన్నా మాస్కులు పెట్టుకెళ్ళినా కూడా ఇంకా చూస్తున్నారు, ఇంకా పెట్టుకుంటున్నారు ఏంటంటే అని కూడా అడుగుతున్నారు. వింతగా చూస్తున్నారు. జనాల్లో రాంగ్ ఇంప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, కరోనా పోయింది అన్న ఇంప్రెషన్ లోకి. కాబట్టి ఈ కరోనా కాదు, కొత్త స్ట్రెయిన్ కాదు, ఏది వచ్చినా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఒకటే. లక్కీగా ఏంటంటే ఈ కొత్త స్ట్రెయిన్ లో ఈ ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది కానీ విరుసు ఎక్కువ లేదు. సేమ్ పాత స్ట్రెయిన్ ఎలా పనిచేస్తుందో అంతే విరులెంట్ గా ఉంది. దీంట్లో ఇంతవరకు ఎక్కువ విరులెంట్ గా ఉందన్న రిజల్ట్ ఏమి రాలేదు. బట్ స్ప్రెడ్డింగ్ పెరుగుతుంది తప్ప ఈ ప్రమాదకరంగా మాత్రం మారలేదు. అది మన అదృష్టం కొంతవరకు. రైట్. ఈ స్ప్రెడ్డింగ్ పెరగకుండా ఉండడానికి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాత పద్ధతులు ఆచరించాలి. సో పాత స్ట్రెయిన్ అయితే స్ప్రెడ్డింగ్ లేదు అని అనుకోవచ్చు, మనకి సెకండ్ వేవ్ కూడా రాలేదు కాబట్టి నెంబర్ కూడా తగ్గుతుంది కాబట్టి అనుకోవచ్చు. కానీ రీసెంట్ గా మనం ఒక 2-3 డేస్ నుంచి కనుక చూస్తే
నిన్న నమోదైన కేసులు 21,821 అఫీషియల్గా. మరి అన్అఫీషియల్గా ఎన్ని వచ్చాయనేది మనకు తెలియదు. కానీ నెంబర్ పెరుగుతూ ఉంది. ఇది కొత్త స్ట్రైన్తో పెరుగుతుందా, లేకపోతే పాత స్ట్రైనే మళ్ళీ విజృంభిస్తోందా ఏంటో ఎవరికి ఏం తెలియని పరిస్థితి. ప్రజలకి అయోమయం, డాక్టర్లకు కూడా ఏమీ తెలియని పరిస్థితి. మీలాంటి డాక్టర్లకు కూడా అంచనా వేయలేకపోతున్నారు కరోనాని అసలు. దేనికన్నా ఒకటే మంది అండి, జాగ్రత్తలు తీసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ విన్నాను, వాళ్ళు మాస్క్ లేకుండా బయటకు వెళ్తే వితౌట్ వారెంట్ 10 days ఇంప్రిజన్మెంట్ అని చెప్పి పెట్టారు. ఎవరైనా వెళ్తే మళ్ళీ ఇంటికి వెనక్కి రాడు 10 రోజుల దాకా, ప్లస్ సమ్ 10,000 ఫైన్. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెడితే తప్ప మన జనాలకి భయం ఉండదు. వీళ్ళేంటి ఎవరికి వాళ్ళు నాకేమైంది నాకేం వస్తుంది అనుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్. అది సొసైటీకి ప్రమాదకరమైన లక్షణం. అది కాకుండా గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ ఆంక్షలు పెట్టాల్సిందే. పెట్టకపోతే గానీ మనం అరికట్టలేము దీన్ని. ప్రజలు బాగుపడతారు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటే చాలా మంది కేర్లెస్ గా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాని మూలన ప్రభుత్వానికి కాదు, ముందు ప్రజలకే నష్టం, కంట్రీకి నష్టం. సో దేశభక్తి గల్లోళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ గురించే కాదు, దేశం గురించి కూడా ఆలోచించి జాగ్రత్తలు పాటించాలి. అది నా విజ్ఞప్తి అండి. రైట్ అండి. డాక్టర్ కొంగర రవికాంత్ గారు, ఈ ప్రభుత్వం విధించబోయే అంటే ఇప్పటికే ఉన్న కొన్ని ఆంక్షలు అవ్వచ్చు, లేకపోతే ముందు ముందు కూడా మరిన్ని ఆంక్షలు వస్తాయనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మనం కరోనా ఎంటర్ అయిన తర్వాత చూసాము, అవేర్నెస్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ చాలా ముందుండి అవేర్నెస్ కల్పించాయి. తర్వాత ప్రజల్లోకి ఉన్న కొంచెం ఉదాసీనత అవ్వచ్చు, లేకపోతే నిర్లక్ష్యం అవ్వచ్చు, బాధ్యత రాహిత్యం అవ్వచ్చు, ఏదైనా కరోనా స్ప్రెడ్ అవ్వడానికి ప్రజలు నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం చెప్పినా కూడా ఇంతకుముందు రమణమూర్తి గారు చెప్పినట్టు ప్రజలు వాళ్ళంతట వాళ్ళు తెలుసుకుని ప్రవర్తిస్తే తప్ప దీన్ని తగ్గించలేం. కానీ ఇప్పటికీ కూడా ఈ కరోనా రింగ్ టోన్ అన్లాక్ అయింది అని చెప్పి ఒక రింగ్ టోన్ ద్వారా అవేర్నెస్ కల్పించడం తప్పితే అవేర్నెస్ కల్పించడంలో ప్రభుత్వాలు కానీ లేకపోతే వేరే సంస్థలు కానీ ముందు లేవు అనేది ఒక అభిప్రాయం. దీంతో ఏకీభవిస్తారా? మరిన్ని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉందా? మరింత అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందా ప్రస్తుత పరిస్థితుల్లో? రవికాంత్ గారు. నేను రమణమూర్తి గారు చెప్పింది కానీ చాలా వరకు ఏకీభవిస్తానండి. కానీ కొన్నిట్లో ఏంటంటేనండి, ఇప్పుడు పబ్లిక్ డిసీజెస్ అని ఉంటాయండి, పబ్లిక్ హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫస్ట్ లోనే కరోనా అనేది ఒకటి వచ్చింది అనేది పెద్ద న్యూస్ కింద వేశారు. ఒకళ్ళిద్దరు చైనాలో చనిపోయినప్పుడే. ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేశారు అనుకున్నారు? పబ్లిక్ ఇలాంటిది వేరే దేశానికి వెళ్తే మొత్తం లక్షలు చనిపోతారు, దీని పొటెన్షియల్ అంత ఉంటది అనేది ఊహింది. ఇవి పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నమాట. పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా కూడా ఇండివిజువల్స్ ఏమి చేయలేరండి. ఇండివిజువల్స్ మీరు ఎక్కడ దాక్కుంటారు? ఇప్పుడు మీ ఇంటి ముందు మురుగు కాలువ తవ్వి దాంట్లో దోమల్ని వృద్ధి చేస్తా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు విజయవాడ తీసుకోండి, ఏ సిటీలో అయినా తీసుకోండి, సైడ్ కాలువలు ఉంటాయి, దాంట్లో మురుగు ఉంటుంది, అది డ్రైనేజ్ లోకి వెళ్ళదు, అక్కడే ఉంటాయి. దోమల నుండి మీరు దోమ తెరేసుకోండి అంటే కరెక్టా? దోమలు అరికట్టడం కరెక్టా? జబ్బు మీరు జాగ్రత్త తీసుకోకపోతే మీ కర్మని అన్నారు అనుకోండి. సో గవర్నమెంట్ చేయట్లేదని నేను అనట్లేదు, గవర్నమెంట్ చేయాల్సినవి చాలా వరకు చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఇంకొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించి ఎక్స్పర్ట్స్ ఒక 10 మందిని తీసుకుని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుని వాళ్ళ థింగ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పారు అమెరికాలో ప్లాన్ ఇది, ఫస్ట్ వీళ్ళకి ఇస్తున్నాం, మాకు నెలకి ఇన్ని డోసులు వస్తున్నాయి, ఈ నెలకి ఇంత 5 million డోసులు మేము నెలకి కామన్ పీపుల్కి ఇవ్వగలము. ఒక 6 నెలల ప్లాన్ ముందు చెప్తారు. సో మన ప్లాన్ ఏంటి అంటే, మనకి ఈ రోజు వ్యాక్సిన్ పొటెన్సీ ఎంత, ఎఫికసీ ఎంత, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎంత, వీటన్నిటి మీద కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు కానీ మాట్లాడితే బాగుంటుందని. ఇప్పుడు విమర్శించడం చాలా తేలికండి, ఎవడైనా విమర్శిస్తాడు. ఇప్పుడు నేను ఒక విమర్శ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, కానీ నిలబడి పని చేయడం అంత తేలిక కాదు. నేను గవర్నమెంట్ అసలు ఏం చేయట్లేదు అని అనట్లేదు, గవర్నమెంట్ హ్యాస్ డన్ సో మెనీ థింగ్స్ ఇన్ వెరీ, బట్ ఒక డిబేట్ అన్నప్పుడు ఈజ్ దేర్ ఏ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ కి ఏమన్నా సలహా ఇస్తే అది ఉపయోగపడితే అది 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు గైడ్ లైన్స్ లేకుండా, ఒక ఫ్లో చార్ట్ లేకుండా యాంటీబాడీ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఇచ్చారనుకోండి, అది కరెక్ట్ కాదు, వేస్టేజ్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ అన్నమాట. సో ఈ ఫ్లో చార్ట్ ని ఒక వెబ్సైట్, ప్రాపర్ వెబ్సైట్, ఇది మా ప్లాన్,
ఇంత పెద్ద 100 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చే దాంట్లో ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం, ఇంటీరియర్ డిజైన్ దగ్గరికి వెళ్తాం, ఒక ప్లాన్ వేసుకుంటాం, దాన్ని ముందే అన్ని ఎక్కడ డ్రైనేజ్ రావాలి, ఎక్కడ హోల్ రావాలి అన్ని చూసుకుంటా ఉంటాము. ఒక 100 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసే దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ ఎక్కడన్నా వెబ్సైట్ లో కానీ ఇది మా ప్లాన్ అని ఎక్కడన్నా ఉందండి? సో అది ఉంటే బాగుంటుందనే నా ఒక చిన్న సజెషన్, మించి ఏం లేదు. రైట్ రవికాంత్ గారు, ఈ అన్లాక్ మార్గదర్శకాలు ఇవాల్టితో ముగుస్తున్నాయి. సో కొత్త మార్గదర్శకాలు ఎలా ఉంటాయి అనేది ఎవరికి తెలియని విషయం. ప్రజలంతా అయితే రిలాక్స్ అయిపోయారు. కొత్త మార్గదర్శకాలు మరింత కఠినంగా ఉంటాయా లేకపోతే ఇంకా ఫ్రీగా వదిలేస్తారా ప్రజలను అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. సో కొత్త స్ట్రైన్ వచ్చేసింది, కొత్త స్ట్రైన్ ఎంటర్ అయిపోయింది. కొత్త స్ట్రైన్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది, బ్రిటన్ లాంటి దేశాలని అతలాకుతలం చేస్తోంది. ఇటువంటి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రజల్లో మరింత అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆంక్షల విషయానికి వస్తే మరిన్ని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ లాంటి ఆంక్షలను అయితే మనం పెట్టలేం, ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం కాబట్టి లాక్డౌన్ మళ్ళీ పెట్టలేం భారత్ లాంటి దేశాల్లో. బ్రిటన్ లాంటి దేశాల్లో లాక్డౌన్ వైపు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ మన ఎకానమీ దృష్ట్యా ఇప్పటికే మనం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన నేపథ్యంలో లాక్డౌన్ పెట్టలేము. సో ఇవాల్టితో అన్లాక్ మార్గదర్శకాలు ఇవాల్టితో అయిపోతుంది కాబట్టి న్యూ ఇయర్లో ఎలాంటి మార్గదర్శకాలు ఉండే అవకాశం ఉంది, ఎలాంటి మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉంది రవికాంత్ గారు? సో ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా అండి యాపిల్స్ ని యాపిల్ తో కంపేర్ చేయాలి, ఆరెంజెస్ ని ఆరెంజెస్ తో కంపేర్ చేయాలి. యాపిల్ ని ఆరెంజ్ తో కంపేర్ చేయకూడదండి. ఇప్పుడు బ్రిటన్, యూరోపియన్ కంట్రీస్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ కంట్రీ. వాళ్ళ జనసాంద్రత ఎంత, మన జనసాంద్రత ఎంత, అమెరికా జనసాంద్ర పాపులేషన్ ఎంత, అమెరికా భూభాగం ఎంత, మనిషికి ఎంత దూరం ఉంటుంది, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, చాలా మంది సింగిల్ గా కానీ ఇద్దరు కానీ కలిసి ఉంటారు. ఇప్పుడు అమెరికాకి బ్రిటన్ కి ఉన్న లెక్కలో ఇండియాకి సెకండ్ వేవ్ ఉన్నారనుకోండి, సెకండ్ వేవ్ ఇండియాలో ఉండే క్వశ్చన్ లేదండి. ఎందుకంటే ఫస్ట్ వేవ్ ఈజ్ సో హార్డ్, హిట్ అస్ సో హార్డ్, అన్ని కోట్ల మంది చనిపోయారు, అంటే అన్ని కోట్ల మంది సఫర్ అయినారు. ఫస్ట్ వేవ్ ఈజ్ సో హార్డ్, అందరికి 50%. మొన్న ఇది ఎందుకంటే 3-4 నెలల కిందే ఆల్మోస్ట్ ఢిల్లీలో ఒక స్టడీ చేస్తే 40 మందికి యాంటీబాడీస్ వచ్చి వెళ్ళిపోయిందని. ఇప్పుడు అందరికీ చేస్తే తెలుస్తుంది మీకు, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది. అందువల్ల మనకి అంటే 40% ఆఫ్ ఢిల్లీ పాపులేషన్, రైట్? అవునండి. సో అందుకని మనకి సెకండ్ వేవ్ వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ వేవ్ లోనే 50 అబౌవ్ దాటితే ఎప్పుడైతే నీకు కరోనా స్ప్రెడ్ ఆగిపోతుందండి. సో ఇప్పుడు అదే బ్రిటన్ లో అనుకోండి, ఫస్ట్ వేవ్ నే దే కంట్రోల్ ఇట్ వెరీ వెల్. సో వాళ్ళ పాపులేషన్ లో ఇప్పటికీ కూడా పర్సెంటేజ్ ఆఫ్ యాంటీబాడీ వచ్చిన వాళ్ళు తీసుకున్నారు అనుకోండి 10% ఉండుండొచ్చు. మన దగ్గర 50% ఉంటే కరోనా స్ప్రెడ్ ఉండదు, ఎక్కువ కొంచెం తగ్గే అవకాశం. అదే వాళ్ళ దగ్గర 10% ఉండి 90% ఉండి సేమ్ వైరస్ కొద్దిగా మార్పు చెందినప్పటికీ కూడా, కొద్దిగా మార్పు చెందిన సేమ్ వైరస్, వాళ్ళు సెకండ్ వేవ్ గురించి భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే భయాన్ని మన దగ్గర చేయటం ఎంతవరకు సైంటిఫిక్ అనేది నేను చెప్పలేనండి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్ బేస్డ్ ఆన్ కామన్ సెన్స్ అండ్ నాలెడ్జ్. సో ఆఫ్ ద డిసీజ్ మీద ఉన్న నాలెడ్జ్ ని బట్టి మనం కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళ పరిస్థితులు, మన పరిస్థితులు, వాళ్ళ జనసాంద్రత, మన జనసాంద్రత, వాళ్ళ స్టాటిస్టిక్స్, డెమోగ్రాఫిక్స్ ని బట్టి వాళ్ళ ప్లాన్ ఎలా ఉంటుందో మన ప్లాన్ మన గవర్నమెంట్ కి అట్లా ఉండాలి, మన పరిస్థితుల్ని బట్టి. బ్రిటన్ సెకండ్ వేవ్ అనగానే మనం సెకండ్ వేవ్ అని వణికిపోతే అది కరెక్ట్ కాదు. అంటే అన్ని వేవ్స్ ఇండియాలో అయిపోయినాయి అంటారు, అంతేనా మీరు అనేది? మనం ఫస్ట్ వేవ్ కంట్రోల్ చేయలేకపోయాం కాబట్టి ఆ ఫస్ట్ వేవ్ లోనే అన్ని వేవ్స్ అయిపోయినాయి, అన్ని దశలు అయిపోయినాయి. సో హ్యాడ్ ఇమ్యూనిటీ వచ్చేసింది ప్రజల్లో. ఫస్ట్ వేవ్ ఇంకా ఆగలేదు, రోజుకి 20,000 కేసులు అంటున్నారు. ఇప్పుడు బ్రిటన్ లో గానీ యూరోప్ అంతా ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి, మన ఎన్ని ఉన్నాయో చూడండి, మీకే తెలుస్తుంది. రైట్. కాబట్టి ఒక విధంగా ఒక్కోసారి వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యి కూడా దాని విరులెన్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్ తయారు చేసే పద్ధతిలో కూడా ఎగ్ లోకి ఇంజెక్ట్ చేసి వ్యాక్సిన్ ని, ఒక వైరస్ ని ఎగ్ లోకి ఇంజెక్ట్ చేసి అది మల్టిప్లై అయ్యాక మళ్ళీ తీసి ఇంకో ఎగ్ లో ఇంజెక్ట్ చేసి మళ్ళీ తీసి అలా డివైడ్ అయిన 1,00,000 సార్లు డివైడ్ అయితే గనక, డివైడ్ అయిన తర్వాత అది దాని ఎఫికసీ కోల్పోయే అవకాశం ఉంటుంది, దాని విరులెన్స్ తగ్గే అవకాశం ఉంది. అలా ఉండి కూడా ఇప్పుడు మన మరణాలు తగ్గి ఉండుండొచ్చు, లేదంటే యాంటీబాడీస్ పెరిగి ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ అయ్యి ఆల్రెడీ తెలియకుండానే తగ్గిపోవడం వల్ల కూడా మనకి తగ్గి ఉండుండొచ్చు.
సో ఫ్యూచర్ లో మన గవర్నమెంట్ అన్లాక్ చేసిన పర్సనల్, నేను అందరితో ఎక్కిపిస్తానండి, మాస్క్ పెట్టుకోవటం అనేది కానీ పర్సనల్ హైజీన్ అనేది కంపల్సరీ అండి, దాంట్లో డౌట్ ఏం లేదు. అవి తీసుకుంటూ మిగిలిన వరకు గవర్నమెంట్ వైపు నుంచి ఇంకొంచెం సిస్టమేటిక్ గా పద్ధతిగా ఒక ప్లాన్ అండ్ ఆర్గనైజ్డ్ గా వెళ్తే దాని రిజల్ట్ ఇప్పుడు 10 పాయింట్ల రిజల్ట్ వచ్చేది 20 పాయింట్ల రిజల్ట్ వస్తుంది. రైట్ అండి. శౌరి ప్రసాద్ గారు కంక్లూడ్ చేస్తూ ఏం చెప్తారు? అమెరికా లాంటి దేశంలో భారతీయులు స్థిరపడ్డారు సాఫ్ట్వేర్ రంగంలో, అలాగే డాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు. మీలాంటి వాళ్ళు, ఆంధ్రులు కూడా ఎక్కువ ఉన్నారు, తెలుగువారు ఎక్కువ ఉన్నారు. సో వారిలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? ఒకవైపు కరోనా సెకండ్ స్ట్రైన్ వచ్చేసింది, మరింత పాండమిక్గా తయారయ్యే అవకాశం ఉంది, విజృంభించే అవకాశం ఉందనే భయం ఒకవైపు అక్కడ ఉన్న వాళ్ళలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏం చెప్తారు? తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారేనండి. ఆంధ్రాలో లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఉన్నారో ఇక్కడ కూడా మేము పెద్దగా ఏం భయపడట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. భయపడట్లేదు ఎందుకంటే మనకి దానికి కావాల్సిన క్యూరు, మెడిసిన్ ఆల్రెడీ వచ్చేసింది. వ్యాక్సిన్ ఇంకొక 15-20 days లో అందరికి వ్యాక్సిన్ కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే డాక్టర్ గారికి నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు అమెరికాలో ఈ రోజుకి 2 కోట్ల కేసు ఈ రోజు నమోదైంది. అండ్ December 17th, 18th ఇండియాలో 1 crore కేసెస్, 10 million కేసెస్ December 18th నమోదయ్యాయి. సో ఇక్కడ రిలేటివ్ గా November 15th వరకు, నవంబర్ ఎండ్ వరకు కేసెస్ చాలా తక్కువగానే ఉన్నాయి. ఆఫ్టర్ ఈ కోల్డ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా ఎక్స్పోనెన్షియల్ గా కేసులు పెరగడం మొదలుపెట్టినాయి. అంతకుముందు ఫస్ట్ వేవ్ లో 90,000 హైయెస్ట్ పర్ డే నమోదైతే ఇప్పుడు 2.5 lakhs కూడా ఒక్కొక్క సింగిల్ డే నమోదు అవుతున్నాయి. ఆ విధమైన పాసిబిలిటీ ఏమైనా ఉందా? ఎందుకంటే మన కోల్డ్ డేస్ రియల్ గా స్టార్ట్ అయ్యేది సంక్రాంతి నుంచి. అది ఆ విధమైన పాసిబిలిటీ ఏమైనా ఉందా అంటే మనం చెప్పలేము. సైంటిఫిక్ గా మన ICMR వీటి మీద ఏమైనా స్టడీస్ చేస్తుందా, దీని మీద ఏమైనా అంచనాలు ఉన్నాయా, అది తెలియదు. ఇంకొకటి రమణమూర్తి గారు చెప్పారు, మన వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మన ఇండియాకి ఉన్నంతగా ఏ దేశానికి లేదండి. మన దగ్గర సిరం కానివ్వండి, భారత్ బయోటెక్ కానివ్వండి, బయోలాజికల్ ఇవాన్స్ కానివ్వండి, శాంతా బయోటెక్, వరల్డ్ లో 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటే అందులో 4 మెజారిటీ ఇండియాలో, అందులో 3 హైదరాబాద్ లో ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీకి మనకేం ఇబ్బంది ఉండకపోవచ్చు, బట్ ఆ నో హౌ మనకు కావాలి కదా, మనకి ఆ ఫార్ములా కావాలి కదా. సో దాని గురించి, ప్రిపేర్డ్నెస్ గురించి మన ఇండియన్ అఫీషియల్స్ కి బాగానే ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేశారంటే ఒక 6 months బ్యాక్ నుంచే ఏ కంపెనీ అయితే రీసెర్చ్ లోకి వెళ్ళిందో వాళ్ళ దగ్గర 500 million, 1 billion పెట్టి ముందే డోసెస్ అడ్వాన్స్డ్ గా కొనేసింది గవర్నమెంట్, US గవర్నమెంట్. ఆ విధంగా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ కంపెనీస్ కి అడ్వాన్స్డ్ గా కొంచెం ఫండింగ్ చేసి ఏమైనా డోసెస్ బుక్ చేసిందా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్ లో లేదు. దాని గురించి ఏమైనా ఉంటే ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా దీన్ని మనం ఎదుర్కోవచ్చు. బట్ యునానిమస్ గా అందరం ఈ రోజు ఒపీనియన్ ఏంటంటే సంక్రాంతి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్, మాస్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే కరోనా మన దగ్గరికి వచ్చే అవకాశాలు 99% మనం తగ్గించుకున్నట్టే. ఆ మిగిలిన 1% క్లోజ్ కాంటాక్ట్ లో ఉండి మీరు ఒకే 1 roof కింద ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ అదర్ దాన్ దాట్ ఈ పర్సనల్ హైజీన్ మాస్క్ తో చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చండి. ఐ విష్ ద గవర్నమెంట్ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ద పీపుల్ ఆఫ్ AP అండ్ తెలంగాణ అండ్ ఇండియా గుడ్ లక్. ఎందుకంటే దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అంతా గవర్నమెంట్ సరైన యాక్షన్ తీసుకుంటుందని కోరుకుంటున్నాను. రైట్ అండి. రమణమూర్తి గారు, సో శౌరి ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారా? సో స్టార్టింగ్లో 90,000 వరకు అక్కడ ఉండేవి, ఈ మధ్యకాలంలో 2.5 lakhs వరకు యుఎస్లో కేసెస్ పెరుగుతూ ఉన్నాయి అని ఒక డౌట్ వ్యక్తం చేశారు శౌరి ప్రసాద్ గారు. రమణమూర్తి గారు కంక్లూడ్ చేయండి. దీనికి ప్రజలకి
గవర్నమెంట్ అన్లాక్ డౌన్ చేసింది అనగానే కరోనా పోయిందన్న ఫీలింగ్ వచ్చి వీళ్ళలో విచ్చలవిడితనం ఎక్కువైంది. పెళ్లిళ్ళకి గుంపులు గుంపులు రావటాలు, ఈ మార్కెట్స్ గుంపులు గుంపులు వెళ్ళటాలు, ప్రజల్లో ఒక రకమైన ఫియర్ పోయింది కరోనా అంటే. దాని వల్ల ర్యాపిడ్ గా పెరిగింది కరోనా. అంటే ఎప్పుడు గవర్నమెంట్ ఒకటే చేయలేదు కదండి, ప్రజలు కూడా అవేర్నెస్ ఉండాలి కదా. ఈ ప్రజల్లో అప్పుడు కరోనా పోయింది అన్న ఫీలింగ్ వచ్చింది అన్లాక్ డౌన్ అనగానే. దాంతో కరోనా రేట్ పెరిగింది. ఇది మీరు అబ్జర్వ్ చేయండి, అన్లాక్ డౌన్ చేసినప్పటి నుంచి కరోనా పెరిగింది. అవును, అంతకుముందు ఉన్నంత స్లోగా ఇప్పుడు లేదు. ఈ ఫాల్స్ ఇంప్రెషన్ మూలన కరోనా పెరిగిందండి. తర్వాత కోల్డ్ సీజన్ అంటారా, యూరోపియన్ కంట్రీస్ తో చూసుకుంటే మనకి పీక్ వింటర్ కూడా వాళ్ళ సమ్మర్ కంటే కూడా ఎక్కువే ఉంటుంది మనకి దాదాపు. కాబట్టి కోల్డ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు మనకి. కోల్డ్ మూలం స్ప్రెడ్ అయ్యేది చాలా తక్కువ. బట్ మెయిన్ ఏంటంటే వీళ్ళకి అవేర్నెస్ తగ్గడం వలన ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని అనుకుంటున్నాను. రైట్ అండి. కాబట్టి వీళ్ళు పర్సనల్ హైజీన్, పర్సనల్ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకు కూడా విజ్ఞానం కలగాలి. అది కనుక కలగకపోతే కఠినమైన ఆంక్షలు పెట్టి వాళ్ళకి పనిష్మెంట్స్ ఇస్తే కానీ వీళ్ళలో అవేర్నెస్ కలగదు. మంచిగా నువ్వు 1,000 వెళ్ళకరా బాబు అంటే వీళ్ళు ఆగరు. వెళ్ళిన వాళ్ళ పట్టుకొని ఒక 100-500 ఫైన్ వేస్తే అప్పుడు 200 నుంచి అప్పుడు రాడు అటు సైడ్. ఆ రకమైనటువంటి ఫియర్ ఆఫ్ రూలింగ్ కొద్దిగా ఉండాలండి జనాలకి. ఇది మన కోసం చెప్తున్నారని అవేర్నెస్ లేని వాళ్ళకి ఏదో ఉంది చూసారా, కొద్దిగా మోటి పద్ధతిలో చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి ప్రజలకి ఆంక్షలు పెట్టి జాగ్రత్తగా కంట్రోల్ చేయాలని, ప్రజలు కూడా ఎందుకు పెట్టారేంటో విజ్ఞతతో ఆలోచించి వీళ్ళు కూడా పాటించాలి. అది చేస్తుంది మన కోసం, మన దేశం కోసం చేస్తున్నాయి అన్ని. ఆ సంగతి ప్రజలు మరవకూడదు. ఈ రకంగా చేస్తే మనకు స్ప్రెడ్ చాలా వరకు తగ్గుద్ది. రైట్ అండి. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన స్లోగా స్ప్రెడ్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఒకవైపు న్యూ ఇయర్ జోష్లో ప్రజలు ఉన్నారు, అలాగే సంక్రాంతి లాంటి పెద్ద పండుగలు రాబోతున్నాయి. భారీగా హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళుతూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు కొత్త స్ట్రైన్ వచ్చేస్తోందన్న, ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది భారత్లోకి, తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయిపోయిందన్న వార్త కూడా కలకలం రేపుతోంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కొంగర రవికాంత్ గారు, డాక్టర్ టీవీ రమణమూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శౌరి ప్రసాద్ కొచ్చర్ల గారు, యూఎస్ నుంచి మీరు అందుబాటులోకి వచ్చి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మాకు లైవ్లో వివరించినందుకు. ఇది వాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. For more updates, please subscribe 99 TV Telugu.